సమర్థులైనటువంటి అధికారులు, సమర్థులైనటువంటి టీం ఉంటేనే సాధ్యమవుతుంది. ఒక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళని దొంగలను తీసుకొని వచ్చి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అది. సో అట్లాంటి టీమ్ ఉన్నది కాబట్టి పెట్టుకోవడం మంచిది. ఇక మీరు అనొచ్చు అన్ని మాతోనే చెప్పిస్తాను, ఇక మరి మీరేం చేస్తారు? ఈ రోజు ఇంత ప్రశాంతంగా శాంతి నగర్ లో అసలు అది దొంగతనమే కానట్టుందా, ఏదో ఫాల్స్ కేసు ఉన్నట్టు ఉంది అని చెప్పేసి దాన్ని అశ్రద్ధ చేసేటువంటి అవకాశం ఉంది పోలీస్. అయినా కూడా మనకు దాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక నా అడ్వైస్, ఒక్కొక్క సందర్భాలలో మీరు మీ ఉన్నటువంటి బంగారం కావచ్చు, విలువైనటువంటి వస్తువులను ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. అది మనకు ఎవిడెన్స్ తో పాటుగా మనం రికవరీ చేసేటప్పుడు అయినా కూడా మనకు దాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక నా అడ్వైస్, ఒక్కొక్క సందర్భాలలో మీకు కనపడని మా సిబ్బంది కంటికి నిద్ర లేకుండా తిరుగుతున్నారు కాబట్టి మీరు కంటి నిద్ర నిద్రపోతున్నారు. ఒక మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 4 బీట్లు ఉంటాయండి. 4 బీట్లు అంటే ఒక్కొక్క బీటుకు 2 కానిస్టేబుల్ చొప్పున తిరుగుతూ ఉంటారు. అంటే 4 బీట్లు అంటే 8 మంది కానిస్టేబుల్స్, ఒక పెట్రోల్ వెహికల్ అని ఒక మా ఏఎస్ఐ, ఇంకొక రక్షక్ అని చెప్పి ఇంకొక మా ఎస్ఐ, ప్లస్ ఈ 3 పోలీసులు ఒక సిఐ, టౌన్ మొత్తం కలిపి ఒక ఏసీపీ, ఒక ఇంటర్సెప్టర్. అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే సుమారుగా 12 నుంచి 15 మంది రాత్రి తిరుగుతూ ఉంటారు. రాత్రి అంతా తిరుగుతూ ఉంటారు మా వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటారు. ప్రకృతి ఏంటి? రాత్రి పడుకోవడము, పగలు మెలుగుతూ ఉంటే ప్రకృతి. కానీ మా వాళ్ళు ఒక్కొక్క జవాను నెలలో 15 రోజులు నిద్ర లేకుండానే నైట్ తిరుగుతూ ఉంటారు. అది ప్రకృతి విరుద్ధం కాదా? సో ప్రకృతికి విరుద్ధంగా తిరుగుతూ ఈ నేరాలను అరికట్టడంలో ఎఫర్ట్ చేస్తున్నారు. అయితే అది 100% వర్కౌట్ కావాలంటే మీ సహకారం కూడా కావాలి. ఏంది సహకారము? ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరిగినప్పుడు వెంటనే డయల్ 100 కాల్ చేయండి. మీరు ఎందుకు చేసినది ఎవరు అడగరు. అనుమానాస్పదంగా అనిపించింది, నైట్ ఏదో కొద్దిగా ఏదో సస్పీషియస్ మూమెంట్ అనిపించింది, లేదు ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, భయంగా ఉన్నది, అప్పుడు ఒక కాల్ చేయండి. కానిస్టేబుల్స్ 2 కానిస్టేబుల్స్ వస్తారు, ఈ ఏరియా అంతా కూడా తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క సర్వీసెస్ని కూడా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మీపైనే ఉంది. రాత్రి నిద్రాహారాలు మారి మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మరి మీరు ఏదైనా క్లూ ఇస్తేనో, ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా మరి వాళ్ళు దొంగలను పట్టుకునేది. సో కాబట్టి దయచేసి ఏదైనా మీకు అనుమానం వచ్చినప్పుడు, ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు 100 నంబరు కాల్ చేస్తే వితిన్ 5 to 6 minutesలోనే మీకు మా కానిస్టేబుల్స్ అందుబాటులో ఉంటారు. డే అండ్ నైట్ 24/7.